స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈరోజు ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ అనేది ఎంతవరకు బెస్ట్, లేదంటే ఎస్ఐపి బెస్టా, అసలు ఈ రెండింటి మధ్యలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ కాంపిటీషన్కి ఒక క్లారిటీ అనేది సార్ మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనే వాటిపై మీరు ఇప్పుడు వరకు ఎంతో నాలెడ్జ్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వర్లు ఎలా అవుతారనే ఒక కాన్సెప్ట్ కూడా మనం వినడం జరిగింది మీరు ఇచ్చిన ఒక ఎపిసోడ్లో. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, లంసమ్గా కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. నిజానికి ఏది బెస్ట్ అంటారు? లంసమ్గా ఒకేసారి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం బెస్టా, ఎస్ఐపిలో కొంచెం కొంచెంగా మంత్లీ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారు? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనము చాలా వేరే వేరే మంత్ కొంటుంటాం కాబట్టి మార్కెట్ ఒక నెల డౌన్ ఉంటుంది, ఒక నెల అప్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మనం కొనడం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి, దాని ద్వారా ఎక్కువ రిటర్న్ వచ్చేది. యాక్చువల్గా చెప్పాలంటే ఎస్ఐపిలోనే ఎక్కువ రిటర్న్ వస్తుంది, కానీ లంసంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇదేంది ఇలా డిఫరెంట్గా ఉందంటే, మనం లంసంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే రిటర్న్ చూస్తే ఎస్ఐపిలోనే రిటర్న్ ఎక్కువ ఉంటుంది, కానీ రెండింటికి ఒకే అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే లంసంకి కొద్దిగా ఎక్కువ వచ్చే అమౌంట్ ఉంది, ఎందుకంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసామని చెప్పి. కాకపోతే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. లంసమ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం, మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎస్టీపీ అనే ఆప్షన్ ఉంది. ఒకేసారి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని ఒక 10 వీక్స్లో కానివ్వండి, 20 వీక్స్లో కానివ్వండి, లేదంటే 30 వీక్స్ ఇట్లాగా 6 మంత్స్ డిలే చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, మార్కెట్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఆల్ టైమ్ హైలో ఉన్నాము, ఒకేసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, అది పడి మళ్ళీ పెరగడానికి కొద్ది టైం పడుతుంది. అదే మనం ఒక 6 నెలలు ఎస్టీపీ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే 6 నెలలు చిన్నగా మార్కెట్లోకి వెళ్తూ ఉంటుంది. 6 నెలల తర్వాత ఒకేసారి వెళ్ళిపోతుంది మొత్తం. అప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులన్నీ మ్యాక్సిమం వెళ్ళిపోతాయి, ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. మనం ఎందుకంటే ఆల్రెడీ చాలా యూనిట్స్ కొనేసాం తక్కువలో, సో మనకు కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా కొద్దిగా రిస్క్ మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. లంసంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ఎస్టీపీ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో ముఖ్యంగా లంసమ్ ప్లస్ ఎస్ఐపి చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంట? ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ మనం ఒక 5,000 పెడుతూ ఉన్నాము, సడన్గా మన దగ్గర ఒక 50,000 వచ్చింది, ఆ 50,000 కూడా లంసంలో యాడ్ చేసుకుని పెట్టేసుకుంటూ వెళ్దాం. ఇలాంటి విధమైన ప్రాసెస్ ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి? దీన్ని స్లిప్ మోడల్ అంటారు, మీరు చెప్పిన దాన్ని. ఇది చాలా మంచి మోడల్ యాక్చువల్గా. స్లిప్ మోడల్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్లస్ లంసమ్. సో సిస్టమేటిక్ ఎస్ఐపి నడుస్తూనే ఉంటుంది, దాంతోపాటు లంసమ్ కూడా నడుస్తూనే ఉండాలి. అంటే మనం ఎస్ఐపితో పాటు మధ్యలో మనం కొన్ని యూనిట్స్ కొనాలి. ఎప్పుడు కొనొచ్చు అంటే, ఒకటి మార్కెట్ పడినప్పుడు కొనాలి, అది మంచి టైము. రెండోది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. రెండు మంచివే. మేబీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువలో కొనొచ్చేమో, కానీ లాంగ్ రన్లో ఇబ్బంది ఉండదు. మేబీ మార్కెట్ డౌన్ అయినప్పుడు మనకు డబ్బులు ఉండకపోవచ్చు, దానివల్ల కూడా మనము ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. సో రెండు మంచివే. సో ఎస్ఐపి కంటిన్యూ అవుతూ ఉండాలి. 5,000, 10,000 లేదా 500, 1,000 ఎంతైనా కానీ ఎస్ఐపి రన్ అవుతూనే ఉండాలి. దాంతోపాటు మార్కెట్ పడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే మార్కెట్ మన దగ్గర ఎప్పుడు డబ్బులు వచ్చినా కూడా మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మనం ఎక్కువ ఫండ్ వాల్యూ క్రియేట్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అండ్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అంటే చూస్ చేసుకునే విధానం కానీ, లేకపోతే యావరేజ్ పర్సంటేజ్ ఎక్స్పెక్టేషన్ చేసే విధానం కానీ చాలామందికి ఐడియా ఉండదన్నమాట. ఎంతో రీసెర్చ్ చేయాలి. యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్కి మీరు ఎన్నో అంటే హిస్టరీస్ ఆఫ్ డేటా చూడడం కానీ, చదవడం కానీ, తెలుసుకోవడం కానీ, అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని సపరేట్గా ఉంటుంది. అండ్ మీరు కండక్ట్ చేయబోయే వెబినార్ ద్వారా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ వెబినార్ ద్వారా మీరు అందజేయబోతున్నారు చాలామంది జనాలకి. దీని ద్వారా వాళ్ళు ఇంకా ఎంత బెనిఫిట్ అవ్వచ్చు ఈ వెబినార్కి వచ్చిన వాళ్ళు? అండ్ కేవలం 3,000 రూపాయలకే ఈ వర్క్షాప్ మీరు కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఇంత తక్కువలో వర్క్షాప్ కండక్ట్ చేయడం గల కారణాలు ఏంటి? డెఫినెట్గా అండి, అంటే నేను 16 ఇయర్స్ ఈ మార్కెట్లో ఉన్నాను. 16 ఇయర్స్గా నేను మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నాను. సో ఇందులో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
అంటే 2008లో నేను ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లోకి వచ్చానో మార్కెట్ ఫుల్ ఫాల్లో ఉంది. 2008 హైలోంచి మార్కెట్ ఆ ఇయర్ 60% పడింది. అయినా కూడా నేను ఇన్వెస్ట్ చేశాను, లాస్ అయ్యాను, కానీ నేను భయపడలేదు, వెయిట్ చేశాను, లాభాలు వచ్చినాయి. దాని తర్వాత ఎస్ఐపిల ద్వారా ఇన్వెస్ట్ చేశాను, వాటికి లాభాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ 2016లో ఎప్పుడైతే ట్రంప్ గెలిచినప్పుడు అప్పుడు కొద్దిగా మార్కెట్ పడిపోయింది, అప్పుడు కొద్దిగా లాసెస్ అయినాయి. తర్వాత 2018లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేసి మనకి అప్పుడు దాకా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. 1 year తర్వాత అమ్మిన వాటికి ట్యాక్స్ లేకుండా ఉండేది. అప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ పెట్టగానే అందరూ ఎఫ్ఐఎస్ చాలామంది సేల్ చేశారు, అప్పుడు మార్కెట్ పడింది. సో అప్పుడు కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. తర్వాత 2020 కోవిడ్ టైంలో మార్కెట్ ఎవ్రీడే, అంటే ఎప్పుడైతే ఫస్ట్ మన ఇండియా కేసు వచ్చిందో మార్చి నుంచి, ఫిబ్రవరి నుంచి కొంచెం కొంచెం పడతా వచ్చింది, మార్చి నుంచి ఒక్కసారి ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అందరూ భయపడిపోయారు, అందరు ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా. ఎందుకంటే 5% పడితే, 10% పడితే, 15% పడితే ఓకే, ఆ 20% 40% పడుతుంది. సో 40% ఎప్పుడైతే పడిందో ప్యానిక్ వచ్చేసింది. సో నేను ఆ టైంలో ఇన్వెస్ట్ చేశాను, ప్యానిక్లో కూడా ఇన్వెస్ట్ చేశాను. సో అలాగా రెగ్యులర్గా కొద్దిగా అమౌంట్ వచ్చినప్పుడల్లా, సో ఇంకా చెప్పాలంటే ప్యానిక్ టైంలో కొద్దిగా గోల్డ్ లోన్ తీసుకుని కూడా ఇన్వెస్ట్ చేశాను. సో అందుకంటే అంత నా స్ట్రాంగ్ నమ్మకం దీని మీద, మా మ్యూచువల్ ఫండ్స్ మీద, ఈక్విటీస్ మీద ఇంత రిటర్న్ ఇస్తాయి, అది కూడా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎక్కువ రిటర్న్ ఇస్తాయని బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను నేను. సో ఇవన్నీ వీటి ఎక్స్పీరియన్స్తో పాటు ఈ ఆపర్చునిటీస్లన్నీ ఎలా తీసుకోవాలి, వీటిలో ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఏంది, వీటిని ఎప్పుడు రివ్యూ చేయాలి, వీటిని రివ్యూ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 5 years బ్యాక్ నెంబర్ 1 ఫండ్ ఇప్పుడు చూస్తే మనకి నెంబర్ 5లో, నెంబర్ 10లో ఉంది. కొన్ని ఫండ్స్ టాప్ 10లో లేవు. ఎవరైనా గూగుల్లో కూడా చూడొచ్చు, 5 years బ్యాక్ నెంబర్ 1 ఫండ్ ఇప్పుడు టాప్ 10లో లేవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల మనం కొద్దిగా ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయొచ్చు. అది ఎట్లా చేయాలి, ఇవన్నీ వెబినార్లో 1-to-1 ప్లస్ వాళ్ళకి రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, వాళ్ళ గోల్స్ అంటే ఏంటి, వాళ్ళ గోల్స్ లేకపోతే గోల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఎంత అమౌంట్ అవసరం, దానికి ఎలా ప్లాన్ చేయాలి, సో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. వండర్ఫుల్ సార్. సో ఇంత క్లియర్గా మీకు ఇలాంటి నాలెడ్జ్ ఇవ్వడం అనేది ఇప్పుడు వరకు తెలుగులో నేనైతే చూడలేదు. అండ్ మోస్ట్లీ ఒక ఫైనాన్షియల్ సబ్జెక్ట్ సంబంధించిన యాంకర్గా నేను చెప్తూ ఉన్నాను, ఇలాంటి సబ్జెక్ట్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇన్ఫ్లేషన్ అని ఒకటి ఉంటుందండి, వెళ్ళే కొద్దీ అంటే ప్రతి సంవత్సరం కూడా ఖర్చులు అనేవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంటి రెంట్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ పెట్టే ఛార్జెస్ అయి ఉండొచ్చు, మనం బయట కొనే వస్తువులు అయి ఉండొచ్చు, ప్రతిదీ కూడా వెళ్ళే కొద్దీ ప్రైజింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు మన సంపాదన పెరగకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం అనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా రిచ్ అవుతూ, రైజ్ అవుతూ, గ్రో అవుతూ వెళ్ళాలి. దానికి సంబంధించి రమేష్ పసుపులేటి గారు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ స్టెప్గా ఇది ఉపయోగపడుతుంది. కేవలం 3,000 రూపాయలకి ఈ వర్క్షాప్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.